seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చెప్పాను కదా, బాగున్నాను కన్నా బాగున్నాం అని చెప్పాలి. ఎందుకంటే అందరం సిక్, ఇది నెవర్ ఎండింగ్ సాగాలాగా ఇలా నడుస్తూనే ఉంటుంది. సో ఏం చేయలేం, పిల్లలు ఉన్న ఇంట్లోని ఏమంటారు నిజాలన్నమాట ఇవి. రోజుల తరబడి సిక్, వన్ బై వన్ సిక్ అవ్వడం అండ్ పేరెంట్స్ సిక్ అవ్వడము బోనస్ పాయింట్స్గా. బండి బందూరే అయ్యా బండి బందూరే బండి బందూరే బండి బందూరే కోయ్ 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 కోన్ కోయ్ 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 కోన్ కోయ్ చి బా బండి బందూరే ఇలా బండి బందూరే కోయ్ కోయ్ కొట్టు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అయ్యా చప్పట్లు కొట్టండి జారిపోతుంది. ఎంత వెయిట్ అది? డేట్ కూడా చూసుకోమని. 8th March. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఈయన చికెన్ తీసుకుని వచ్చారని. సో సాటర్డే నైట్ కట్ చేశారనమాట. ఇంకా చికెన్ సాటర్డే నైటే వండేసాను. సండే యాక్చువల్గా నేను చర్చ్కి వెళ్ళి 2 weeks అవుతుంది. బాబు సిక్ అయిన దగ్గర నుంచి నేను అసలు వెళ్ళటానికే అవ్వట్లేదు అనమాట అసలు. సో ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ మార్నింగ్ లేట్గా లేసాం. యాక్చువల్గా అసలు లేట్గా లేసాం. నైట్ అంతా నిద్ర లేదు, చాలా టైర్డ్గా ఉండింది అనమాట. అస్సలు ఓపిక లేదు ఒంట్లో. నేను ఇంక లాస్ట్ మినిట్ వరకు వెళ్ళాలా వద్దా, ఎందుకంటే వీడు కూడా చాలా క్రాంకీగా ఉన్నాడు అనమాట. బాగా క్రాంకీ ఉన్నాడు. అసలు ఉంటాడో లేదో చర్చ్లో అని డౌట్గానే ఉండింది మాకు. ఈయన అప్పటికీ అన్నారు కూడా, లేదులే ఆగిపోవాడు, ఒకవేళ గొడవ చేస్తే కష్టం అవుద్ది అని చెప్పి. కానీ నాకెందుకునో అంత తయారైపోయిన తర్వాత ఇలా ఆగటం అనేది నాకు నచ్చదు. ప్లస్ చర్చ్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఏదైతే అదైందిలే, దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగాని బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. కానీ వెళ్ళిన తర్వాత చాలా మంచిదైందే నేను వచ్చి అని అనిపించింది. ఎందుకంటే చాలా టెన్షన్స్ నడుస్తున్నాయి అనమాట ఇంట్లో. నేషనల్ ఎగ్జామ్స్ పెట్టుకుని మా పెద్దోడు ఇలా భయంకరంగా సిక్ అవ్వడం, ఇంకా అసలుకి హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ చేసుకుంటారు అన్నంత లెవెల్లో చిక్కిపోయాడు అనమాట. బాగా అస్సలు ఎనర్జీ లేదు వాడికి. ఎంత యాక్టివ్గా ఉండేవాడు, వాడు అసలు ఎనర్జీ లేకుండా అట్లాగా కూర్చుని ఉన్నాడు. వాడిని కూడా పట్టుకుని వెళ్ళాం అనమాట ఆ రోజు. ఇంకా లేదు వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చెప్పుకుంటే దేవుడు చూసుకుంటాడు, మనకి మంచి హెల్త్ ఇస్తాడు అని చెప్పి. లక్కీగా ఆ రోజు వెళ్ళినందుకు మాకేంటంటే యూకరిస్ట్ అడరేషన్ జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. అది చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అది చూసిన తర్వాత చాలామంది ఎమోషనల్ కూడా అయిపోతారు, అట్లాగా అయ్యారు. కానీ ఏం చేస్తాం, కొన్ని తప్పవు. అయిపోయింది, హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా స్కూల్ స్టార్ట్ రేపటి నుంచి. పిల్లలు ఇంకా అలానే ఉన్నారు. కొంచెం బెటర్. మా పుట్టోడు ముక్కు చూడండి అలా కారిపోతుంది. కుట్టు 1 minute. సో కొంచెం బెటర్, టెంపరేచర్స్ అన్నీ కొంచెం బెటర్. కానీ తెలీదు బయటకు వెళ్తే ఎలా ఉంటుందో పిల్లలకి. పాప పర్వాలా, మా పెద్దోడు ఇంకా తెగ దగ్గుతున్నాడు. అదే ప్రేయర్ చెప్పుకుందాం అని చెప్పి చర్చ్కి ఎలా అయినా వెళ్ళాలి అని లేట్గా లేసాం. నైట్ అంతా నిద్రలాగా అయినా కూడా వెళ్ళాము. వెళ్ళిన దానికి చాలా మంచిదైంది అనిపించింది. ఇవాళ యూకరిస్ట్ని చూపించి అడరేషన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది అసలుకి, చాలా ప్రశాంతంగా ఉంది అది చూస్తే. సో ప్రేయర్ అయితే చెప్పుకున్నాను. తొందరగా పిల్లలకి ఇవాళన్నీ తగ్గిపోవాలి, జలుబు జ్వరాలు అన్నీ తగ్గిపోయి కాస్త హెల్తీగా ఉండాలి అని చెప్పి. ఇంకా వీడికి ఇంకా టెంపరేచర్ ఉంది, అది చెక్ చేసి టానిక్ వేయాలి ఇప్పుడు. బుజ్జుకొన్నా చర్చ్లో ఉన్నప్పుడు కూడా లైట్గా టెంపరేచర్ ఉండింది. బట్ ఎలా అయినా కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దారి దేవుడే చూపిస్తాడు అంటారు కదా, అలా అనమాట. సో ఇప్పుడైతే టానిక్ వేస్తాను. పొయ్యి మీద ఏమో బటర్ చికెన్ ఆన్ చేసి వచ్చాను, అది మిక్సీ చేయాలి. దానికోసం గ్రేవీ కోసం ముందే ఆనియన్స్ టొమాటో అవన్నీ గ్రేవీకి ఫ్రై చేస్తాను అనమాట, సాటే చేస్తాను. అది మిక్సీ చేసి ఆ తర్వాత బటర్ చికెన్ చేస్తాను. నైట్ చికెన్ కర్రీ వండేసాను. సో చూద్దాం ఎలా ఉంటుందో.
ఇవాళంతా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి కాస్త. ఎలా పడితే అలా ఉంది, భయంకరంగా ఉంది, అసలు చెప్పలేనంత భయంకరంగా ఉంది. నీ కెమెరా కావాలా? ఎందుకు 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 నువ్వు కూడా మాట్లాడతావా? కుట్టు హాయ్ అను. హాయ్ 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 అలా అంటావా? అమ్మ అను. అమ్మ అదండి, మీరైతే బ్లాగ్ చూస్తుండండి. టానిక్ వేసుకుందా. ఆ ఎమోషన్స్ అనేవి బయటకు చెప్పేసుకుంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎవరు అని అంటే ఏడ్చింది మా కుట్టుగాడు గాడ్ మదర్ అనమాట. పాపం చాలా ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. నేను పట్టుకుని ఏం కంగారు పడద్దు అది ఇదే. మదర్స్ కండి చెప్పుకోలేం, కానీ అలాగ ఉంటాయి అన్నమాట మనసులోని. చాలా అంటే చాలా ఉంటాయి. వాళ్ళ పిల్లలు సిక్ అయ్యి వాళ్ళు కూడా టెన్షన్స్ పడి, సో అట్లయితే అయ్యింది. నాకైతే చాలా బాధ అనిపించింది. బట్ నేనైతే మనసులో ఒకటే అనుకున్నా, దేవుడికి ఏ టెన్షన్స్ ఉన్నా అవి త్వరగా తీరిపోవాలి దేవుడా, అట్లీస్ట్ ఆవిడకి మనశ్శాంతన్నా ఇచ్చేలాగా చూసుకోండి అని. ఇంకా మా కుట్టోడు ఎంత సిక్కున్నా కూడా అట్లా నీరసంగా ఉంటూనే ఇలా ఆడుకుంటూ ఉంటాడు. అక్క ఉందిగా విసిగించడానికి. యాక్చువల్గా సండేనే లాస్ట్ డే అనమాట. ఇంకా మండే నుంచి వీళ్ళకి స్కూల్ ఉంది. కానీ ఏమైందంటే పొద్దున్నే లేవంగానే చాలా టెన్షన్ అయిపోయింది. మా పెద్దోడు బ్రష్ చేసుకుంటూ సడన్గా కడుపులో నొప్పి అని చెప్పి వచ్చి బాగా ఏమంటారు ఏడ్చినట్టు అయిపోయింది అనమాట. ఇంకా అసలుకి యూజువల్గా అలా చేయడు, అలా నొప్పి వేస్తుంది అని, చాలా భయంకరమైన నొప్పి అని అనిపిస్తేనే వాడు చెప్తాడనమాట, లేదంటే చెప్పడు. కానీ ఎందుకనో అట్లా చెప్పాడు. ఇంకా చాలా టెన్షన్ అనిపించింది. ఇంకా అంత పెట్టుకుని మళ్ళీ పంపించడం అనేది అంత మంచిది కాదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అయిందంటే ఏదన్నా ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని భయం వేసింది అనమాట. అండ్ ఈ వీకెండ్ నుంచి భలే ఎండగా ఉండింది. మాకు ఎంత బాగా అనిపించిందో అసలుకి. ఆ ఎండ చూసి చాలా హాయిగా ఉండింది అనమాట. 8 ఉండింది ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించింది 8 degrees చూసి. ఇంకా మా వారు ఏంటంటే తెలిసిన ఫాదర్ తోటి మాట్లాడుతూ ఉన్నారనమాట కాల్లోని. ఇంకా నేను మా కుట్టిగాడు ఎండను తీసుకుంటున్నాం అట్లాగా, ఎందుకంటే ఎన్నాళ్ళు అయిందో అసలుకి మేము బయటకు వచ్చి కూడా. సిక్ అయిన తర్వాత అసలు రాలా బయటికి. ఇంకా ఆ H&Mలో షాపింగ్ చేయడానికి అనమాట మేము వచ్చింది. అది కూడా చీకట పడిపోయిన తర్వాత. ఇలా చర్చ్కి వెళ్ళటమే మేము చేసింది గత 2-3 weeks నుంచి. ఇది మా అమ్మ కోసం తెచ్చింది అక్క. 2 రకాల జామ్స్ మిక్స్ చేసుకుని నా మీద ప్రయోగం చేయబోతుంది. ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. ఏ కుట్టాడు 2 మిక్స్ చేసావు కదా. మిక్స్ చేయలేదు, ఫస్ట్ అది వేసాను, తర్వాత అది వేసాను. బాగుందా? ఏది తీసేస్తాను. అటు చూడు అలా వస్తున్నాడు. బాగుందా? పీనట్ తోటి కూడా బాగుంటుంది. పీనట్ జామ్ వేసుకుంటే, అప్పుడు స్ట్రాబెర్రీ జామ్ వేసుకుంటే బాగుంటుంది. స్వీడిష్ వాళ్ళు కూడా తింటారు. అదేదో గ్లూతో ఏదో చెయ్యాలి అని అన్నావు కదా, హోంవర్క్ చేసావా? పడుకునే అప్పుడు డోర్ ఓపెన్ చేసి నిజంగా చేయలేదు. ఎక్కడెక్కడ ఊపుకుంటే వెళ్తున్నావు. అమ్మా అమ్మో అమ్మో, నా ఫోన్ నాకేసుకున్నాడు బాబాయ్. ఏ బాబాయ్ 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 వద్దే బాబు, నోట్లో పెట్టుకోకూడదు అది. మనం ఏదన్నా టెన్షన్స్లో ఉన్నప్పుడే మనకు అన్ని డబల్ పనులు అవుతూ ఉంటాయి కదా. అట్లానే అయిందనమాట నాకు. ఏదన్నా టెన్షన్గా ఉన్నప్పుడే అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు ఈ మధ్యన. అంటే పిల్లలకి బాగోనప్పుడు తల్లి బుర్ర అసలు పనిచేయదు అంటారు కదా, అలానే ఉండింది నాకు. అసలు విచిత్రంగా
అన్నీ అన్నమాట, పనులన్నీ అట్టర్ ఫ్లాప్ లాగా అయిపోయినాయి. ఇంకా తలనొప్పి మైగ్రేన్ అయితే 1 వీక్ నుంచి బ్యాక్ టు బ్యాక్ వస్తుందన్నమాట. విపరీతమైన తలనొప్పి, అసలు ఎవరో సుత్తులతోటి కొడుతున్నారు అన్నంత లెవెల్లో నొప్పేస్తుంది. ట్యాబ్లెట్ ఒక పట్టాన నేను గబుక్కన వేసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. ఇంకా అలా పడుతున్నాను 1 వీక్ నుంచి. ఎన్ని ఆయిల్ మసాజులు చేసుకున్నా ఆ నిమిషానికి తగ్గుతుంది మళ్ళీ మా ఊళ్ళే. ఇంకా ఈయనేంటంటే అసలు మెడిసిన్స్ ఎత్తుకుదాం అని చెప్పి ఇంకా తీసేసరికి ఎన్ని ఎక్స్పైర్ అయిపోయిన మందులు దొరికినాయో దాంట్లో. అసలు ఇండియా నుంచి వచ్చేటప్పుడు అన్నీ ఎన్ని తీసుకుని వస్తాం, కానీ మనం అనుకుంటాం అన్నీ యూజ్ అవుతాయని, కానీ సగానికి సగం పైనే పడేస్తాం అనమాట డేట్స్ అయిపోయి. ఎందుకంటే అసలు యూజే ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జంతు బాంబులు, రోల్ ఆన్లు, చాలా యాంటీబయాటిక్స్, చాలా అంటే చాలా పడేసాం అనమాట. ఇంకా అసలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇంకా సరే డార్ట్ అయితే దొరికింది. నేను యాక్చువల్గా కెఫిన్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తాను. కెఫిన్ ట్యాబ్లెట్ అయితేనే నాకు కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట, త్వరగా తగ్గుద్ది. అది కెఫిన్ తోటి మళ్ళీ వీడికి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎందుకులే రిస్క్ అన్నట్టుగా నేను వేసుకోలేదు. లక్కీగా అవి డేట్ అయిపోయినాయి. డార్ట్ దొరికింది. ఇంకా డార్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా అనిపించింది అనమాట. ఒక 100% హెడేక్లో 40% మిగిలింది, 60% పోయింది. చాలా బెటర్ అనిపించింది. ఇంకా అది కూడా నిదానంగా పోతుందిలే అని. మైగ్రేన్ బాధ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అసలు అది ఎంత ఇది ఇస్తుంది అని చెప్పి. పని చెయ్యబుద్ధి కాదు, పని చేసే దాని మీద బుర్ర పెట్టలేము, ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుందో చెప్పలేను అనమాట. ఇంకా అదే దీంట్లో నాకే కాదు ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి, 3 పిల్లల్ని చూసుకోవాలి అండ్ ఈయనకు అన్నీ అందిస్తూ ఉండాలి. అబ్బా అసలు చెప్పలేను. ఇంకా చర్చ్లో ఉన్నప్పుడైతే సప్రసాదం తీసుకుంటాం కదా, సప్రసాదం తీసుకున్నప్పుడు క్రైస్ట్ బాడీ అని అంటారు ఫాదర్. అప్పుడు మనం ఆమెనని అనాలి. నేను ఆమెనని అనుకుంటా పీస్ బి విత్ యూ అని అన్నాను. అసలు ఆ నిమిషాన్న అన్నప్పుడు నాకు అసలు ఎంత తలకొట్టేసినట్టు అయిపోయిందంటే, నేను పక్కొచ్చిన తర్వాత నాకు రియలైజ్ అయ్యాను అనమాట. అలా తప్పుగా చెప్పానే అని చెప్పి చాలా ఇది అనిపించింది అసలు. నీకు వెయ్యాలి అది అసలు. కుట్టాడు అక్కేం వేసుకుని వచ్చిందమ్మా, భయపడ్డా నేను. కరెక్ట్గా సూట్ అయింది. పోతుందమ్మా తీకు. అయ్యో అందరూ జలుబులతో బాధపడుతుంటే అమ్మ మాస్క్ వేసుకుని వచ్చి చూపుతుంది. ఏం చేస్తుంది కుట్టాడు అక్క? భయపెట్టేస్తుంది అక్క. ఆడేం నవ్వట్లేదు చెల్లి. తర్వాత వచ్చిన తర్వాత ఈయనకు చెప్పాను అనమాట. ఈయనైతే ఎంతసేపు నవ్వారో. అలా పనిచేస్తుందండి నా బుర్ర. టెన్షన్స్కి, తలనొప్పికి అన్నీ కలిపి పోస్ట్మార్టమ్ యాంగ్జైటీ అటాక్స్, డిప్రెషన్లు. ఇంక ఈయనైతే అంటున్నారు నువ్వు చాలా ఇదైపోతున్నావు, అన్స్టేబుల్గా ఉన్నావు, సడన్గా కోపం వచ్చేస్తుంది, సడన్గా ఇదైపోతున్నావు, కంగారు పడకు, ఇంతమంది హెల్ప్ చేస్తున్నాం కదా, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు. నిజమే అనిపించింది, కానీ హెల్ప్లెస్ అయిపోతుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో. నేను అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వట్లేదు నాకు. కొన్నిసార్లు అలా అయిపోతుంది, నా చేతుల్లో లేదనమాట. సో ఇంకేం చేస్తాం, అది పార్ట్ ఆఫ్ ఏమంటారు పోస్ట్మార్టమ్ ఇది అనుకుంటా. అండ్ నేను కొంచెం నాకు చాలా కొత్త ఇదంతాని, ఇంత టెన్షన్స్ తీసుకోవడం ఇదంతా. ఎందుకంటే చాలా రిలాక్స్డ్గా ఉండేదాన్ని, అలాంటిది ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. మేబీ హార్మోనల్ షిఫ్ట్స్ వలన అండ్ నేను తీసుకున్న మెడిసిన్స్ కానివ్వండి, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రావటం, ఇవన్నీ అంటే అన్నీ కొత్త ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీ అంతా పార్ట్ ఆఫ్ లైఫ్, ఇంకేం చేయలేం. నేను ఎట్లయినా దీన్ని డీల్ చేసి దాని నుంచి బయటకు వచ్చి సూపర్ స్ట్రాంగ్గా అవ్వాలని అయితే అనుకుంటున్నాను. అదే జర్నీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero, 'cause I got you.